సిద్దిపేట మార్కెట్ యార్డ్కి వడ్లు తీసుకొచ్చి 40 డేస్ అవుతుంది. ఆ 40 డేస్ నుంచి కూడా బరదా నుంచి కూడా 20-25 రోజులు అవుతుంది. నిన్న రాత్రి కాంట చేశారు, అవి అట్లాగే ఉన్నాయి. వర్షానికి బాగా తడిచి ముద్దయిపోయినాయి. రాత్రి భారీ వర్షం పడ్డది. ఇంట్లో బాగా హమాలీలు ఈ కుప్పలెత్తడానికి కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు, బాగా అవస్థలు అవుతున్నాయి. నేను ఇమాబాద్ రైతుని, అంటే మీకు ఎత్తేసి మాకు డబ్బులు ఇవ్వాలని బారదాని కాడ ఇక్కడ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి డబ్బులు ఇస్తే వారికి బారదాన్ని ఇచ్చుకుంటూ ఈ రకంగా వ్యవస్థ నడుస్తున్నారు ఇక్కడ. అంటే ఒక్కొక్క అమ్మాయిలు కూడా 500-600 ఇస్తే వాళ్ళు వచ్చి కుప్పకాడికి వచ్చి నింపేస్తున్నారు. వాళ్ళకి థమ్స్అప్లు తీసుకొచ్చి చూడు, ప్రతి రైతును కూడా ఇబ్బంది పెట్టుకుంటూ సీక్రెట్గా తీసుకుంటూ అది చేస్తున్నారు. ఎవరి వాళ్ళకి తెలియకుండా, అంటే చైర్మన్ సాబ్కి కూడా తెలియకుండా కూడా వాళ్ళు కూడా నడిపిస్తున్నారు. చైర్మన్ సాబ్ కూడా దృష్టికి తీసుకుపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద కూడా కొద్దిగా చర్య తీసుకున్నాడు. అప్పటి కొంచెం సిస్టమేటిక్గా నడుస్తుంది. ఒక 3 డేస్ నుంచి అంతకుముందు కూడా బాగానే లంచాలు తీసుకుని అది చేసినారు.